వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను శ్వేత. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు ఇవాళ 593 కోట్లు జమ అయ్యాయన్న తుమ్మల. రేషన్ కార్డులపై సీఎం రేవంత్ కామెంట్స్ హాస్యాస్పదం. బీఆర్ఎస్ హయాంలోనే 6,50,000 కార్డులు ఇచ్చామన్న కేటీఆర్. గత ప్రభుత్వ విధానాలతో ఏపీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం. నీతి ఆయోగ్ నివేదికపై చంద్రబాబు ప్రజెంటేషన్. బీపీఎల్ కుటుంబాలకే ఉచిత ఇంటి స్థలం మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ సర్కార్. పదిహేను గ్యారంటీలతో యాప్ మేనిఫెస్టో. విద్యార్థులు మహిళల ప్రయోజనాలకే లక్ష్యంగా హామీలు. వక్ఫ్ సవరణకు జేపీసీ ఆమోదం. ఈ నెల 31న నివేదిక సమర్పించే ఛాన్స్. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్ సూచీలు. మదుపర్ల సంపద 10 లక్షల కోట్లు ఆవిరి. ఐసీసీ టెస్ట్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ గా బుమ్రా. స్టార్ బౌలర్ను వరించిన ప్రతిష్టాత్మక అవార్డు. డీటెయిల్స్ చూద్దాం. రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ మొదలైంది. తొలి విడతలో మండలానికి 1 గ్రామంలో రైతు భరోసా సొమ్ము విడుదల చేస్తున్నట్లుగా మంత్రి తుమ్మల చెప్పారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లుగా చెప్పారు. 577 మండలాల్లోని 9,48,333 ఎకరాలకు గాను 593 కోట్లు జమ చేసినట్లుగా వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు 15,414 కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లుగా మంత్రి తెలిపారు. కొత్త కార్డుల్లో 51,912 మందికి ఫిబ్రవరి నుంచి రేషన్ పంపిణీ చేస్తామని తెలిపారు. కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులపై తెలంగాణలో డైలాగ్ వార్ జరిగింది. తెలంగాణకు పద్మ అవార్డుల్లో అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ నుంచి పంపిన ప్రతిపాదనలను కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని, దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాస్తా అన్నారు రేవంత్ రెడ్డి. కేంద్రం అర్హులకే పద్మ అవార్డులు ఇచ్చిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పోలీసులను ఎన్కౌంటర్ చేసిన వారికి పద్మ అవార్డులు ఇవ్వాలా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే కేంద్రం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్నారు బండి సంజయ్. ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణకు చేసిండ్రు. మేము పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, గోరె టెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను, చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరె టెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేర్లు పంపాలి. కేంద్రం ఆలోచిస్తారు. మీరు పంపిన పేర్లు ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్త పంపాలి. మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటే నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి. పంపిస్తారు. ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం, గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అని భావాజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు అనే ఎట్టిస్తాం? మేము పక్క అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంతం ఇస్తాం. ఏంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. 100 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి
ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తను హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? తెలంగాణలో రేషన్ కార్డుల పంచాయతీ కొనసాగుతూనే ఉంది. రేషన్ కార్డుల చారిత్రాత్మకమైన సీఎం రేవంత్ కామెంట్స్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గతంలో ఎప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలేదన్నట్లుగా ఇప్పుడే ఇస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 6,50,000 రేషన్ కార్డులు ఇచ్చినట్లుగా కేటీఆర్ తెలిపారు. ఎన్నికల్లో గోబెల్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 420 హామీలు అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు కేటీఆర్. నిన్న కొడంగల్లో స్పీచ్ ఇస్తున్నారు. మేము ఇవాళ ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అన్నాడు. నేనేం చేస్తున్నాడో అని నేను అనుకుంటే రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చారిత్రాత్మకం అట. అంటే ఇదివరకు కూడా రేషన్ కార్డులు ఇయ్యలే. బట్టి విక్రమార్క గారు నిన్న చెప్తారు, ఎక్కడో మాట్లాడిన ఆయన కూడా ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే టీఆర్ఎస్ ప్రభుత్వం అని బట్టి విక్రమార్క చెప్తాడు. ఇది బట్టి విక్రమార్క గారు స్వయంగా మదిరే నియోజకవర్గంలో 2000 ఆయన ట్వీట్, అది ట్వీట్ డేట్ చూడేది 2021 జూలై 26 రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో. ఏదో ఆయన సొంత నియోజకవర్గంలో బట్టి విక్రమార్క గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్ ఆనాడు లింగాల కమల్ రాజు గారు ఇద్దరు కలిసి రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో ఇది. అబద్ధాలు ఎట్లా చెప్తారంటే ఒక ఇంత అన్యాయం ఇది. 2021 జూలై 26 నాడు దిగిన ఫోటో రేషన్ కార్డు ఇచ్చుకుంటాం. మనం ఇచ్చింది 6,50,000 రేషన్ కార్డు. కానీ మనం దాని ఏదో చారిత్రాత్మక కార్యక్రమం మనం అనుకోలేదు. కాంగ్రెస్ వాళ్ళు గోబెల్స్ వారసులు, వాళ్ళు 1 కాదు 2 కాదు 420 హామీలు ఇచ్చిండ్రు. మరి ఇలా 14-15 నెలలు అయిపోయింది. 100 రోజులు అన్నారు. 100 రోజులు కాదు, సరిగ్గా జనవరి 30 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ వాగ్దానాలు, మోసపు వాగ్దానాలు ఇచ్చి, అడ్డగోలు హామీలు ఇచ్చి, ప్రజలను మభ్యపెట్టి సరిగ్గా 420 దిన్ అవుతున్నది. జనవరి 30 తారీఖు మహాత్మా గాంధీ ఆనాడు చంపబడ్డ రోజు, హత్య చేయబడ్డ రోజు, దివంగతుడైన రోజు మహాత్మా గాంధీ గారు. అట్లాంటి రోజు బాపును దలుచుకుంటూ కాంగ్రెస్ మోసాన్ని యాద్ చేస్తూ ఒరిజినల్ గాంధీ మహాత్మా గాంధీ, ఒరిజినల్ గాంధీ ఈ డూప్లికేట్ గాంధీలు ఎవరైతున్నారో వాళ్ళకు బుద్ధి తెచ్చేటట్టు ఒక అద్భుతమైన ప్రోగ్రాం తీసుకుందాం. 420 హామీ, 420 వాదే, 420 దిన్. పథకాలకు ఇందిరమ్మ పేరుపై కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇందిరాగాంధీ పేరు ఎలా పెడతారని ఇటీవల బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బండి సంజయ్ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని ఆమె పేరుతో పథకాలు ఉంటే తప్పేంటని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. పొన్నం ప్రభాకర్కి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్ర పథకాలకు పేర్లు మారిస్తే నేరుగా లబ్ధిదారులకే సహాయం చేస్తామన్న బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఇందిరాగాంధీ పేరు కాకపోతే బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం పేర్లు పెట్టుకోమని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి సంబంధించి ఇందిరమ్మ పేరు మీద జరిగే ఇళ్ల ప్రక్రియకు అవహేళనగా మాట్లాడుతున్నారు. ఎవరి ఇందిరమ్మ? ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి, ఈ దేశ ఐక్యత కోసం ముక్కలైన శరీరాన్ని చేసుకొని ఆనాడు మీ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి తోటి దుర్గా మాతగా పోల్చబడ్డటువంటి ఇందిరమ్మ గురించి మాట్లాడుతున్నారే. నేను భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా, ఇలా అటువంటి నాయకుల మీద మీ పార్టీ ఏం క్రమశిక్షణ చర్య తీసుకుంటుందని అడుగుతా ఉన్నా. ఇందిరమ్మను ఇయ్యాల కూడా గ్రామీణ ప్రాంతాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా హనుమంతుని ఆలయం లేని ఊరుండకపోవచ్చు, ఇందిరమ్మ లేని ఊరుండకపోవచ్చు. అటువంటి ఇందిరమ్మకు సంబంధించిన విషయం లోపల మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తే డబ్బులు ఏమా? మేము ఎక్కడ సంక్షేమ పథకాలు ఆపం. సంక్షేమ పథకాలు ఆపే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు, భారత సర్కార్కి లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల పేరును మార్చే ప్రయత్నం చేస్తే మేము నేరుగా లబ్ధిదారులకు ఏ విధంగా ఇవ్వచ్చో దాని గురించి ఆలోచిస్తాం. సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది. మీ ప్రభుత్వం యొక్క మీ సొంత సంక్షేమ పథకాలు, మీ నిధులతో జరిగే సంక్షేమ పథకాలు అంటే మీరు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా, లేకపోతే ఒసామా బిన్ లాడెన్ పెడతారా, దావూద్ ఇబ్రాహీం పెట్టుకుంటారా? పెట్టుకోరు, మాకు ఏం అభ్యర్థం లేదు మాకు. కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు మీ పేరు పెట్టుకోవడం మీకు ఇబ్బంది లేదు. కానీ పైన కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం పేరు పెట్టాలా లేదా? తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు సాధించడంలో జాప్యం జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీ గోదావరి నీటిని పెన్నా బేసిన్కు తరలించడం వల్ల తెలంగాణ సాగునీటి ప్రయోజనాలు హరించబడతాయన్నారు. విభజన చట్టం ప్రకారం గోదావరి కృష్ణా బోర్డుల అనుమతులు తప్పనిసరిగా ఉన్నా ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టడం చట్ట ఉల్లంఘనే అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టుకు నిధుల కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఏపీ సీఎం చంద్రబాబు 2 లేఖలు రాయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే ప్రణాళికల అనుమతులు ఇంకా పెండింగ్లోనే ఉండడం శోచనీయమని వ్యాఖ్యానించారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు టీఎస్సీ అనుమతి రావడానికి కేంద్రం 6 నెలలుగా జాప్యం చేస్తోందన్న హరీష్ రావు, సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్గఢ్ ఎన్ఓసీ జారీపై కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను కేంద్రం పరిగణలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు. మిషన్ కాకతీయ, చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యాంల ద్వారా సాగునీటి అవకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయని లేఖలో పేర్కొన్నారు. వరద జలాల వినియోగం కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు అదనంగా 1 టీఎంసీ నీరు ఎత్తిపోసే ప్రణాళికకు అనుమతులు ఇంకా లభించలేదన్నారు. గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాలను కాపాడేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడే చర్యలు చేపట్టడంలో కేంద్రం పూర్తిస్థాయి సహకారం అందించాలని అన్నారు. సింగూరు ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు మంత్రి దామోదర రాజనరసింహ. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టును అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు. పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్, రోడ్ మ్యాప్ను రూపొందించాలని టూరిజం, ఇరిగేషన్, ఆర్ఎండ్బి శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు. టూరిస్టుల సౌలభ్యం కోసం 50 సీట్ల సామర్థ్యంతో నడిచే 2 అధునాతన బోట్లు, స్పీడ్ బోట్స్లను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఆ శాఖ ఆధ్వర్యంలో 29 ఎకరాల్లో సుమారు 5 కోట్ల రూపాయలతో రెస్టారెంట్, 25 ఆధునిక కాటేజీల నిర్మాణం, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్ట్, గార్డెనింగ్, గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్, పార్కింగ్ ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు మంత్రి దామోదర. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాట్ కామెంట్స్ చేశారు. కడియం శ్రీహరి అంతు చూసే వరకు నిద్రపోనని అన్నారు. తన నోటికాడి బొక్కును గుంజుకున్న వ్యక్తి కడియం శ్రీహరి అంటూ ఫైర్ అయ్యారు. కడియం పప్పులు కాంగ్రెస్లో ఉడకవని తేల్చి చెప్పారు. ప్రజలు తిరగబడితే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు రాజయ్య. అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. భట్టి విక్రమార్క కూడా వసూళ్లు మొదలుపెట్టారని మండిపడ్డారు. ఏ మంత్రి దుకాణం ఆ మంత్రికే ఉందని, కేబినెట్ మొత్తం తోడు దొంగలేనని రాజయ్య పేర్కొన్నారు. ఈ అంతు చూసే వరకు నువ్వు బీఆర్ఎస్ పార్టీ దయాదాక్షిణ్యాలతో గెలిచినావు. నా నోటికాడి బుక్క గుంజుకొని తిన్నావు. బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు ఒడిసినావు. మా చెల్లె ఇందిరమ్మ కష్టపడి 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ చెల్లెకి ఎందుకు ఒడిసినావు. అక్కడ ఆమెను గుంజుకొని తిన్నావు. ఈరోజు గణపురం నియోజకవర్గంలో నువ్వు కుడిలో పడ్డ ఎన్నికలకి కొట్టుకుంటున్నావు. ఎందుకంటే నిన్ను గెలిపించిన బీఆర్ఎస్ వాళ్ళు నిన్ను తూతూ అంటున్నారు. నిన్ను ఓడగొట్టాలనుకున్న కాంగ్రెస్ వాళ్ళు నీ దగ్గర ఉండటానికి ఇష్టపడతలేరు. నీ ఓటమికే కారణమైన వాళ్ళు మళ్ళీ అప్పుడు రాలే నాకు సాగరంగా ఇప్పుడు ఓడగొడతావు చూడు. పక్కనే వచ్చినావు, మా దగ్గరికి వచ్చినావు కదా, పక్క నుండి ఓడగొడతావు అన్నట్టు కాంగ్రెస్ ఉన్నాడు. 2వ సెంటర్ రేవంత్. తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు వర్తింపజేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. మున్సిపాలిటీలో ఉన్న రైతు కూలీలకు డబ్బులు ఇవ్వడం లేదని కోర్టుకు తెలిపారు. 129 మున్సిపాలిటీల్లో 8 లక్షలకు పైగా రైతు కూలీలు ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం 4 వారాల్లో ఆత్మీయ భరోసా పథకం వర్తింపుపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక జేఏసీ సమ్మె నోటీస్ అందించింది. ఆర్టీసీ ప్రైవేటీకరణ, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె నోటీస్ ఇచ్చారు. ఆర్టీసీ యాజమాన్యం ముందు 21 డిమాండ్లను జేఏసీ ఉంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలైనా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు.
గత ప్రభుత్వం చేసిన ఆర్థిక సామాజిక విధ్వంసంతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు సీఎం చంద్రబాబు. అసలు గత 5 ఏళ్లలో వచ్చిన డబ్బును ఏం చేశారో తెలియడం లేదన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్తో పాటు స్టేట్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025 నివేదిక పైన సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నట్లుగా సీఎం తెలిపారు. వైసీపీ హయాంలో ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకురావడం, మూలధన వ్యయం లేకపోవడం, పన్నులు పెంచడం లాంటి వివిధ అంశాల వల్ల ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అన్నారు. శ్రీలంకతో పోటీ పడుతున్నారని చెప్పాం. ఇప్పుడు చూస్తే నీతి ఆయోగ్ పంజాబ్ కంటే పైన ఉన్నాం, బీహార్ కంటే కింద ఉన్నాం. నేను చెప్పింది వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ అయింది. నవ్ వీ హ్యావ్ టు రివైవ్. నేను అని చెప్పి మొత్తం వదిలేసా అనుకోండి, పబ్లిక్ కూడా హెల్ప్లెస్ అవుతారు కదా. ఐ కెనాట్ లీవ్ అట్ దట్ స్టేజ్. ఐ హావ్ టు ఫైట్. ఏ విధంగా చేయాలి? అందుకనే మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత 3-4 ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం. సూపర్ 6 లో మిగిలినట్టు కూడా చేయాలి. దానికి కూడా డేట్స్ ఇచ్చాం. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవి కూడా చేస్తాం. ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్లి మళ్ళా దీన్ని గట్టెక్కించి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. విల్ డూ ఇట్. అందుకే మమ్మల్ని నమ్మారు. 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ట్రస్ట్. ఆ ట్రస్ట్ ని బ్రీచ్ చేస్తే కరెక్ట్ కాదు. వాళ్ళ మారిగా బాధ్యత రాహిత్యంగా పనిచేయలేం, అట్లని చెప్పి ఇచ్చలవిడిగా చేయలేం. నేను డిప్యూటీ సీఎం పదవిపై వస్తున్న కామెంట్స్ పై మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. పార్టీలో ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ములకు మించి ఉండకూడదని మంత్రి లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు మరొకరికి అప్పగించాలన్నది తన ఆలోచన అన్నారు. సామాన్య కార్యకర్తగానే పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. సీఎం చంద్రబాబు ఏ బాధ్యతను అప్పగించినా సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తానని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహర్నిశలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూశారు, పాదయాత్రకి వెళ్ళా. నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నా. కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు. నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం, లోకేష్గా నా అభిప్రాయం. నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను. వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి. గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం, నా ఆలోచన. రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు, నా ఆలోచన అది. మంత్రి లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ ఇష్యూపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. అసలు డిమాండ్ చేయడానికి రాజకీయ నేతలెవరు? లోకేష్ డిప్యూటీ సీఎం కావాలా వద్దా అనేది ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు అయ్యన్న. టీడీపీ సీనియర్ లీడర్గా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని ఒక డిమాండ్ ని తెరపైకి తీసుకొచ్చారు. ఏ విధంగా చూస్తారు? పొలిట్ బ్యూరో డిమాండ్ ఎవరు చేస్తారండి? మీ పార్టీ లీడర్లు. మేమెవరు డిమాండ్ చేయడానికి? ప్రజలు నిర్ణయించావా? యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి డోలా పాల్గొన్నారు. 7 నెలల కూటమి పాలనలో 6 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినట్లుగా ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఒక అరాచక పాలన పోయి అభివృద్ధి సంక్షేమాన్ని చూసే పరిపాలన వచ్చింది. ఈ పరిపాలనలో దావోస్ నుంచి కూడా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకుని రావడం జరిగింది. ఈ 7 నెలల్లోనే 6 లక్షల కోట్ల పైకటువంటి పెట్టుబడులు రాష్ట్రంలో రావడం జరిగింది. అంతేకాకుండా మనకి 4 లక్షల పైచిలకు ఉద్యోగాలకి కూడా మనం అవకాశాలు కల్పించిన పరిస్థితులు వచ్చాయి. విద్యారంగానికి, యువతకి, ఉపాధికి మా ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. కనిగిరి ప్రాంతంలో రిలయన్స్ కంపెనీ ద్వారా రెన్యూవబుల్ ఎనర్జీ 4000 ఎకరాల్లో మనం ప్లాంట్లు పెడతా ఉన్నాం. ఇది ఈ ప్రాంతం అన్న ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భారత్ పెట్రోల్ రిఫైనరీ కూడా 1000 ఎకరాల్లో కూడా మనం తీసుకొని రావడం జరుగుతూ ఉంది. కానీ ఇవన్నీ కూడా పురోగతి రావటం, రోడ్లు కూడా రావటం మన ఎన్డీఏ ప్రభుత్వం చొరవ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాల పార్టీల ప్రభుత్వం యొక్క చొరవతో ముందుకెళ్తున్నామని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్లో భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. ఫిబ్రవరి నుంచి నూతన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలు మినహా రాష్ట్రం అంతటా భూమి విలువ పెరగనుంది. ఫిబ్రవరి నుంచి నూతన ఛార్జీలు అమల్లోకి వస్తాయని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
ఏపీ ప్రభుత్వం నామినేటెడ్ పదవులపై ఫోకస్ పెట్టింది. అధికారంలోకి వచ్చాక పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన సర్కార్ తాజాగా మార్కెట్ యార్డ్ చైర్మన్ల పదవుల భర్తీపై కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరులో లేదా ఫిబ్రవరి తొలి వారంలో పదవులు భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన చైర్మన్, వైస్ చైర్మన్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 30వ తేదీలోగా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లు, నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్మన్, బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్లకి వైస్ చైర్మన్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వచ్చే నెల 3వ తేదీలోపు పరోక్ష పద్ధతిన ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తమ ఆదేశాల్లో పేర్కొంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు తిరుపతన్నకు షరతులతో కూడిన బెయిల్ని మంజూరు చేసింది. తిరుపతన్న బెయిల్ పిటిషన్పై జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారించింది. కేసు దర్యాప్తు, విచారణకు పూర్తిగా సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని అత్యున్నత న్యాయస్థానం కండిషన్స్ పెట్టింది. తిరుపతన్న బెయిల్ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న పాత్రపై దర్యాప్తునకు 4 నెలల సమయం పడుతుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టుకు తెలిపారు. ఆధారాలు, డేటా ధ్వంసం చేశారని, గూగుల్ సర్వర్ నుంచి సమాచారం తీసుకుంటున్నామని తెలిపారు. రాజకీయ నేతల ఆదేశాల మేరకు అందరి ఫోన్లను ట్యాప్ చేశారని, హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా అందులో ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో మిగతా సాక్షులను విచారించాలని, దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో కీలక నిందితుడు తిరుపతన్నకు బెయిల్ ఇవ్వొద్దని లూత్రా కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తిరుపతన్నకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. ఈరోజు తిరుపతన్న గారి కేసు కోర్ట్ 8లో రావడం జరిగింది. జస్టిస్ నాగరత్న గారు, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మస్థానం ముందు కేసు విచారణకు వచ్చింది. లాస్ట్ టైం అడ్జర్న్మెంట్ స్టేట్ కౌన్సిల్ తీసుకోవడం జరిగింది. దీంట్లో వారు ఇంకెన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని వాళ్ళు చెప్పడం జరుగుతుందని లాస్ట్ టైం అడ్జర్న్మెంట్ ఇచ్చారు. సో వాళ్ళు వచ్చి ఇంకొక మాకు 4 months టైం కావాలి అని చెప్పారు. దాని మీద మా వాదనలు మేము చేశాము. ఈ 10 months ఇక్కడ కస్టడీలో ఉండడమే అనవసరంగా ఉన్నారు. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన ఎక్కడికి పారిపోరు. అండ్ ఆయన దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా ఆల్రెడీ సీజ్ చేశారు పోలీస్ వాళ్ళు. ఆయన మొబైల్ ఫోను, ఆయన గవర్నమెంట్ ఇచ్చిన కంప్యూటర్ అన్నీ సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ సీజ్ చేసిన తర్వాత ఇంకా మెటీరియల్ లేదు. అండ్ దీంట్లో ఉన్న విట్నెస్లు అందరూ ఐదర్ పోలీస్ ఆఫీసర్స్ లేకపోతే మెజిస్ట్రేట్స్ ఉన్నారు. సో మెజిస్ట్రేట్ పోలీస్ ఆఫీసర్స్ ఒక్కసారి ఉన్నాక వాళ్ళని ఈయన సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్, ఆయనని వాళ్ళని ఏం చేయలేరు, వాళ్ళని ప్రభావితం చేయలేరు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ధర్మస్థానము 10 నెలలు ఉంచారు ఒక మనిషిని లోపల. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఒక అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ గల ఆఫీసర్. ఆయన లోపల ఎందుకు పెట్టారు, సో ఏం పర్పస్ సర్వ్ అవుతుంది మీకు అని స్టేట్కి అడగడం జరిగింది. స్టేట్ సమాధానం చెప్పలేకపోయిన దానికి ఇన్వెస్టిగేషన్ చేయాలి, కొంతమంది ముద్దాయిలు ఫారెన్ కంట్రీలో ఉన్నారని చెప్పారు. దానికి కూడా కోర్టు చెప్పింది ఫారెన్లో వేరే ముద్దాయిలు ఉన్నారని ఈయనని జైల్లో పెట్టడం సరికాదని చెప్పింది. మీరు సర్వీస్ కూడా 29 years సర్వీస్ చేశారు. ఆయన మీ ప్రభుత్వానికి 29 years సర్వీస్ చేశారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ధర్మస్థానము ఆయన లోపల ఉండడం అవసరం లేదు కాబట్టి బెయిల్ ఇవ్వడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కుంభమేళాలో పాల్గొన్నారు. గంగా, యమున, సరస్వతి నదీ సంగమం వద్ద పుణ్య స్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యోగా గురు బాబా రామ్దేవ్ కూడా పుణ్య స్నానాల్ని ఆచరించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. విద్యార్థులు, మహిళల ప్రయోజనాలే లక్ష్యంగా ఆప్ హామీల వర్షం కురిపించింది. పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఉద్యోగాల కల్పన, మహిళా సమ్మాన్ యోజన, సంజీవని పథకం సహా తదితర హామీలు ఇందులో ఉన్నాయి. వృద్ధులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం, విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాలను కల్పిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. వీటితో పాటు పలు సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామన్నారు. మొత్తం 15 గ్యారంటీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. 5 ఏళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని అన్నారు కేజ్రీవాల్. మధ్యప్రదేశ్లో నిర్వహించిన సంవిధాన్ ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయలేదన్న ఆయన బ్రిటిష్ వారికి లొంగిపోయారని ఆరోపించారు. గాంధీ హత్య చేసిన అనంతరం ఆర్ఎస్ఎస్పై వల్లభాయ్ పటేల్ నిషేధం విధించారని గుర్తు చేశారు. నేడు వల్లభాయ్ పటేల్, నెహ్రూల మధ్య బీజేపీ నేతలు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యసభలో అంబేద్కర్ పేరెత్తగానే భగవంతుడి పేరు స్మరిస్తే స్వర్గం వస్తుందన్న అమిత్ షా వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. 100 జన్మలెత్తినా మోదీ, అమిత్ షా చేసిన పాపాలకు స్వర్గానికి వెళ్లలేరన్నారు. और आज जो हमको कांग्रेस को गालियां देते फिरते हैं ये मोदी, शाह, आरएसएस के लोग, बीजेपी के कार्यकर्ता, लेकिन ये लोग देश की आजादी के लिए कुछ नहीं किए. ये सिर्फ ब्रिटिशरों की नौकरी किए, ब्रिटिशर के साथ थे. आजादी के लड़ाई में उनका कोई भी भागीदारी हिस्सा नहीं था. इस आरएसएस को उन्होंने इसको बंद करने का ऑर्डर दिया. वही वल्लभ पटेल के और नेहरू जी के बीच में ये लोग झगड़ा लगाते हैं. अरे भाई, वल्लभ पटेल ने बोला कि जो लोग गांधी जी को मारे, हमारे नेता को खत्म किए, उनको मैं कभी छोड़ूंगा नहीं, बैन करूंगा. तो आरएसएस को उन्होंने बैन कर दिया. अरे भाई, तुम तो इतना. వక్ఫ్ సవరణ బిల్లు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ పలు ప్రతిపాదనలతో బిల్లుకు ఆమోదం తెలిపింది. విపక్ష ఎంపీలు సహా ఇతరులు మొత్తంగా 44 మార్పులు సూచించగా 14 సవరణలను కమిటీ ఆమోదించినట్లుగా ప్యానెల్ చైర్మన్ జగదాంబిక పాల్ వెల్లడించారు. ఈ సవరణలు చట్టాన్ని మరింత శక్తివంతంగా మారుస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బేర్ దెబ్బకు దలాల్ స్ట్రీట్ కుదేలైంది. 1 కాదు 2 కాదు 10 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. బలహీన కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతుండడం, అమెరికా వాణిజ్య విధానంపై అనిశ్చితి వంటి కారణాలతో దేశీయ సూచీలు భారీగా పతనమయ్యాయి. ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడిని పెంచాయి. సెన్సెక్స్ 824.29 పాయింట్ల నష్టంతో 75,366 వద్ద స్థిరపడగా, నిఫ్టీ సైతం 263.05 పాయింట్లు కోల్పోయి 22,829.15 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్సిఎల్, జొమాటో, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ముగియగా, ఐసిఐసిఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, మారుతి సుజుకి షేర్లు లాభపడ్డాయి. టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించింది. స్వదేశీతో పాటు విదేశీ పిచ్లపై 2024లో బుమ్రా సత్తా చాటాడు. తన బౌలింగ్తో భారత్కు కీలక విజయాలను అందించారు. 2024లో 13 టెస్టు మ్యాచ్లు ఆడి 71 వికెట్లను తీశాడు. వెన్నుగాయం నుంచి కోలుకొని మళ్లీ టెస్టులు ఆడిన బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 31 ఏళ్ల బుమ్రా గతేడాది 14.92 సగటుతో వికెట్ తీశాడు. ఇంగ్లాండ్, బంగ్లాదేశ్తో జరిగిన స్వదేశీ సిరీస్లో భారత జట్టు విజయంతో బుమ్రా కీలక పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ల్లోనూ బుమ్రా అత్యధిక వికెట్లని పడగొట్టాడు. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ HM TV.